నా గమ్యాన్ని చేరడానికి ఇంత దూరం ప్రయాణిస్తూ అలసిన నేను ఒక్కసారిగా OWK రిజర్వాయర్లో బోట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అలసటంతా కూడా తీరినట్టయింది. ఈ రోజుకి ఈ జ్ఞాపకాలు నాకు చాలా మజానిచ్చాయి. ఇవన్నీ మీకు చూపించడానికి రెడీగా ఉన్నాయి. లెట్స్ గో టు ద వీడియో. అంతా కేవ్స్లో ఉంటుంది. లెట్స్ గో. సో బ్యాక్గ్రౌండ్ చూడండి, బుద్ధుని విగ్రహం ఎంత బాగుందా. సో ఇక్కడ టైం ల్యాప్స్ చూద్దాం అనుకుంటున్నా. చూద్దాం. ఆ మేఘాలు కూడా బుద్ధుని తల బ్యాక్ సైడ్ ఉన్నాయి. లెట్స్ గో టు టైం ల్యాప్స్. అన్నిటికంటే మోస్ట్ బ్యూటిఫుల్ ఏంటంటే ఇక్కడ బుద్ధుని ముందర లెఫ్ట్ రైట్ ట్రీస్ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ ఈ రోలో ట్రీస్ ఉన్నాయి కదా, సో మధ్యలో ఈ వాక్ రావడం. సో ఇదంతా కూడా కూర్చొని ఏదైనా తినడానికి కానీ ఏదైనా కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి బాగుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రీనరీ చెట్లు బాగా పెరిగినాయి అనమాట. అది కూడా కొండవేపు చెట్లు. సో ఆటోమేటిక్గా చల్లగా ఉంటుంది. ఎండాకాలం అయితే ఇంకా బాగా రెస్ట్ తీసుకోవచ్చు అని నా ఒపీనియన్ గైస్. ఓకే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ sivaprasadthallapalle. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ రిజర్వాయర్ ఉంది దగ్గరలో. ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్దాం. మొత్తానికైతే బెలూం కేవ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. చూడండి ఎలా ఉన్నాడు బుద్ధుడు. ఓకే బాయ్ బాయ్. ఇందాక ఆ పిల్లలతో ఆడుకున్నాను అన్నమాట సరదాగా. బాయ్. ఇదంతా ఏపీ టూరిజం వల్ల డెవలప్ చేశారంట. ఇట్లా రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో నాకు ఇక్కడ టెంపుల్ కనిపించింది, సాయిబాబా టెంపుల్ అనుకుంటా. ఎంత బాగుంది చూడండి. ఎండకు సరిగ్గా కనిపించట్లేదు, అండ్ క్లోజ్లో ఉంది. వావ్, సూపర్ అసలు. సో ఎవరైనా వచ్చినప్పుడు ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి గాయస్. చూడడానికైతే మాత్రం మామూలుగా లేదు, మైండ్ బ్లోయింగ్ అసలు. సూపర్. ఇలా ఉండాలి టెంపుల్ అంటే. ఇట్లా పోతా అంటే నాకు లెఫ్ట్ సైడ్ కనిపించింది. నేను అప్పటికి కెమెరా ఆఫ్ చేసాను అనమాట. మళ్ళీ లోపలికి వెళ్దామని ట్రై చేశాను. అండ్ ఇక్కడ చూస్తే మీరు అంతా బండల ఫ్యాక్టరీలు, ఇవన్నీ బండల ఫ్యాక్టరీలే అన్న. ఇవన్నీ బండల ఫ్యాక్టరీలు అవన్నీ. అంటే బండలు తయారు చేస్తారా? ఓకే, అంటే వేరే చోట నుంచి బండలు తెచ్చి ఇక్కడ సరుపుతారా? ఇక్కడే ఉన్నాయి గనులు. సరే, థ్యాంక్స్ అన్న. ఇటు సైడ్ వాటర్ ఎక్కువ ఉంది, బట్ గేట్లు క్లోజ్ చేశారనమాట. గేట్లు క్లోజ్ చేయడం వల్ల వాటర్ పోలేదు, ఇక్కడ స్టాప్ అయి ఉన్నాయి. బట్ ఏంటంటే బోటింగ్ ఉందన్నారు వీళ్ళు. బోటింగ్ లేదు, ఏం లేదు. మరి నాకు కూడా అది ఎక్కడుందో క్లారిటీగా తెలియనట్టుంది. అడగడానికి కూడా ఎవరు లేరు అడగడానికి. బట్ ఎవరైనా అడిగి తెలుసుకుంటే కనిపిస్తే. ఓకే, ఇప్పుడే గాయస్ ఇందాక అడిగాను అనమాట. కొన్నాను అక్కడ పోతా అంటే బండి ఆపి అడిగినా అనమాట. అన్న ఇక్కడ బోటింగ్ ఉందా అంటే ముందుకు వెళ్ళమన్నాడు. అంటే ఇట్లా ఓవర్టేక్ చేశాడు ఆయన. ఎవరు సైడ్ విత్ విజయ్ అన్న. ఇట్లా ఓవర్టేక్ చేస్తే ఏమవుతుంది, మనకే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మనం ఓవర్టేక్ చేయాలనుకుంటే హారన్ ఇస్తూనే పోవాలి. అంటే వాడికి అర్థమవుతుంది, వాడు పర్ఫెక్ట్ స్టాండర్డ్లో ఉంటాడు అనమాట. చూడు నేను ఎలా ఓవర్టేక్ చేస్తాను. ఇప్పుడు ఇదే టర్నింగే ఉంది, ఇండికేటర్ వేసాను, అయిపోయా. ఇట్లా మనము జాగ్రత్తగా తోలుకోవాలి. ఎక్కడికి ఎంత లాంగ్ రైడ్ వెళ్తే ఏముంది, మన జాగ్రత్తలో మనం ఉంటే. వావ్, ఏమన్నా ఉంది అసలు. సూపర్ సూపర్ సూపర్. బాబా బోటింగ్ అంటే కంపల్సరీ చేస్తా గైస్, నేనైతే పక్కా చెప్తున్నా. అరే ఎంత స్టోరేజ్ అనమాట. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు ప్లాన్ అంతా, స్ట్రక్చర్ అంతా ఇప్పుడు అర్థమైంది నాకు. OWK బోటింగ్ మరియు రివర్ వ్యూ రెస్టారెంట్ అంట. రివర్ వ్యూ రెస్టారెంట్ ఉంది, బోటింగ్ ఉంది. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఉందా అసలు? ఏమన్నా ఉందా అంటున్నా. మొత్తానికైతే నేను వచ్చినందుకైతే 100% సాటిస్ఫై అవుతాను నేను ఈరోజు. చూడండి అసలు ఎట్లుందో, వేవ్ లెంత్ కానీ వేవ్స్ కానీ ఎక్సలెంట్. పార్కింగ్ ఎంత బాగుంది.
nothing I can do. I can never get to you. So I'm looking for a miracle. Like if somebody be so beautiful, yeah. It's only a dream. సో గాయ్స్ ఇప్పుడైతే నేను బోటింగ్ చేయాలనుకుంటున్నా, చూద్దాం ఎంత మాత్రం పాసిబుల్ అవుతుందో. బోటింగ్ ఉందానా? ఓకే, థ్యాంక్ యూ. ముందర ఇలా ఉంది, చూసి చూడండి. ఇదిగోండి వాటర్ అయితే భలే బ్లూ కలర్లో ఉన్నాయబ్బా. నేను ఒక్కనేనా? ఒకరికైతే పోరా? ఇద్దరికి ముగ్గురికి అయితే పోతారా? సరేలే, వెయిట్ చేస్తానంటారా? సో ఒక్కరికి వెళ్ళరంట, మినిమం ఆర్ మ్యాక్సిమం 3 ఉన్నా సరే వెళ్ళిపోతారంట. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఒక 1 అవర్ అయినా సరే. ఎట్లా మనం బయటకు వచ్చినాం, అలసిపోయినాం బాగా. చూద్దాం. అంతలోపు ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఓకే, పేరు కూడా బోటింగ్ క్లబ్ అండ్ రివర్ వ్యూ రెస్టారెంట్ అంట. ఓక్ రిజర్వాయర్, కర్నూలు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో ఒకటి వాటర్ బాటిల్ కొందాం. ఇప్పుడు 2 లీటర్లు అయిపోయినాయి, 1 లీటర్ తాగుదాం. ब्रो पानी का बाटल है ना, 1 लीटर एक दे होटल అయితే బాగుంది. కూల్ బ్రో. ఇక్కడైతే బర్త్డే పార్టీస్ జరిగాయంట అంతా, ఇవన్నీ అనుకుంటా. ఇది హోటల్ నుంచి వ్యూ అయితే మాత్రం అదిరిపోయిందబ్బా. ఇది వ్యూ అంటే. ఇక్కడ చూడండి, వాక్ చేయడానికి ఇదంతా బాగా ఇచ్చారు. సో నాకైతే సూపర్ నచ్చింది, నిజంగా చెప్తున్నా గైస్. సో ఇప్పుడైతే ఇంతవరకు వచ్చాను. ఇంకా బోటింగ్ ఎవరు వస్తారో చూడాలి, చూద్దాం. అది ఎవరు ఇద్దరు వెళ్తున్నారు. 200 అంటే మరీ ఎక్కువ అనమాట. ఇక్కడ పక్కన కూడా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు బోటింగ్ వెళ్ళాలంటే 200 అని. వాళ్ళందరూ కలిసి వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు మేబీ, లేదంటే క్యాన్సిల్ అవ్వచ్చు. నా కొన్ని కోసం రారు కదా. ఇంకా ప్రైవేట్ బోట్స్ ఉన్నాయంటే అది 600, 800 అంటున్నారు. అవసరమా అనిపించింది. సో అది గైస్, రెస్టారెంట్ అక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ఉంది, అక్కడ చూపిస్తాను పదండి. సో గాయస్, ఇక్కడ కూడా కిడ్స్కి ప్లే ఏరియా ఉంది. ఎవరైనా సరే కిడ్స్తో వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి నాకు బోటింగ్ అవుతుందో లేదో చూడాలా. సో బోట్లో కూర్చున్నా నేను, బట్ ఏంటంటే వెయిటింగ్ చేస్తున్నా, ఇంకా ఎవరు రాలేదు. వస్తే వాళ్ళతో కలిసి వెళ్ళొచ్చు అనమాట. బట్ ఎవరు రాకపోతే నేను వెళ్తాను, రిటర్న్ వెళ్తాను. చూద్దాం గాయస్. ఇక్కడ రా. సో ఇక్కడ బోట్లో వచ్చేసి బ్రదర్ పరిచయం అయ్యాడు అనమాట. ఆ బ్రదర్ మీ పేరు? బాబు. సో బాబు అన్నమాట ఇక్కడ బోట్ సంబంధించి మేనేజర్ అనమాట. ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అన్నను కలవండి. అన్న ఇక్కడ మొత్తం టికెట్లు అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సో ఎలా వెళ్ళాలి ఏందనేది అన్నకు బాగా తెలుసు అనమాట. ఏమంటారు బ్రో? థ్యాంక్ యూ బ్రో. స్టార్ట్ చేస్తాను. చేతులు ఇతర పెట్టుకోక స్టార్ట్ అవబోతుంది అనమాట. ఓకే, స్టార్ట్ అయిపోయింది. నాకైతే మ్యాంగ్లూర్ గుర్తొస్తుంది. వచ్చేసాం అనమాట. సో వెరీ వెరీ క్రేజీ ఇది మాత్రం.
రివర్స్ ఎలా ఉంది బాబా? బాగుందా బ్రో? సో మంగళూరు బీచ్కి ఇక్కడ వచ్చేసి ఇది అంతా రిజర్వాయర్ కదా, సో వాటర్ అనేది ఫ్లోటింగ్ తక్కువ ఉండడం వల్ల చూడు ఏంది అది, అదేంది అది చేప పెద్దది ఏందో, అది చాలా పెద్దది కదా. ఇందాక నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సముద్రాలకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ అలలు ఉండవు కాబట్టి ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్ గైస్. కాదు బ్రో, ఇక్కడ ఎంత లోతు ఉంటుంది? ఇక్కడ 30 ఫీట్స్ ఉంటుంది ఇన్నే. ఓ మై గాడ్, జాగ్రత్తనా పాప, పిల్లలతో జాగ్రత్త. ఓకే బ్రో. ఓకే బ్రో, సూపర్ రైట్ అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీనా? హ్యాపీ. అది బ్రో, ఇంకా పైసా బ్రో. థ్యాంక్స్ బ్రో వన్స్ అగైన్. సో మొత్తానికి అయితే ఇంకా ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక మనం రిటర్న్ టు అనంతపురం అనమాట. సో వచ్చిన పని సక్సెస్ అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ సివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. మనతో పాటు వచ్చింది వీళ్ళే అనమాట. ఓకే బాయ్ బ్రో. మీది ఎవరు బ్రో? మాది తాడిపత్రి బ్రో. తాడిపత్రిరా? ఓకే ఓకే. చూడండి కదా ఎంత గ్రీనరీ ఉంది, అసలు మామూలుగా లేదు, చాలా గ్రీనరీ ఉంది కదా. అదే అల్ట్రాటెక్ సిమెంట్ అనమాట. సో ఎండ ఎదురుగా ఉంది కాబట్టి గ్రీనరీ కనిపించట్లేదు, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. లైటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అబ్బా. అదేంద్రా అట్లా పోయావు, డేంజర్ ఏమో, వెళ్ళిపోదాం. You deserve better.